హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఓకే, కొంచెం లేట్గా అయింది ఈరోజు వీడియో. యాక్చువల్గా ఈరోజు 2 వీడియోస్ తీయాలి అనుకున్నాను, బట్ మా ఇంట్లో పవర్ కట్ ప్రాబ్లం అండ్ వైఫై లేదు, కొంచెం లేట్ అవుతుంది అప్లోడ్ చేయడానికి. ప్రాబ్లం అయింది, అందుకే లేట్ అయింది. సో ఈరోజు వీడియోలోకి వస్తే ఫస్ట్ నిన్న నైట్ నుంచి మాట్లాడుకున్నాం. నిన్న నైట్ బిగ్ బాస్ షో అనేది నైట్ టాస్క్ యాక్చువల్గా నైటే జరుగుతుంది అని మనం మాట్లాడుకున్నాం నిన్న, కానీ నైట్ జరగలేదు, జస్ట్ నార్మల్గానే కంప్లీట్ అయిపోయింది. సో ఎగ్ టాస్క్ మీరందరికీ తెలుసు, నిన్న మొత్తం ఎగ్ టాస్క్ వల్లే ఎగ్ అనే ఎంత రచ్చ లేపినరో మనకందరికీ తెలుసు. సో ఎగ్ టాస్క్ తర్వాత నేనైతే సంజన గారికి ఫిదా అయిపోయినా. ఎందుకు అట్లా ఫిదా అయిపోయాను అని అంటే, అరే ఆమె చేసేదంతా జస్ట్ ఫర్ ఫన్ కోసం చేస్తుంది. ఆమె మైండ్లో ఏది ఆలోచిస్తే అది మాత్రమే అప్లై చేస్తుంది. ఇది చెయ్యాలనా, ఇది చెయ్యొద్దా అని పెద్ద పెద్ద స్ట్రాటజీస్, పెద్ద పెద్ద అలా ఏం చెయ్యట్లేదు. తను ఏమనుకుంటే అది చేయాలి, తను ఎలా ఉండాలనుకుంటుంది, తను ఏంటి అనేది ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది. తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, తన వే ఆఫ్ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. ఆ రోజు బాత్రూమ్ టాస్క్ ఒక్కటి కొంచెం ఎబ్బెట్గా అనిపించింది, కానీ బట్ నిన్నటి నుంచి చూస్తే తన గేమ్ అనేది చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తుంది. ఓకే, ఈరోజు మార్నింగే స్టార్ట్ అయిపోయింది డే అనేది. ద డే స్టార్ట్ విత్ తార్ మార్ తక్కర్ మార్ అని మన బాస్ సాంగ్ తోటి స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ ద మూవీ ఆఫ్ గాడ్ ఫాదర్. సో ఈ మూవీలో నుంచి సాంగ్ మనకు వచ్చింది, అందరూ డ్యాన్స్ చేశారు. కాకపోతే లైవ్ మాత్రం స్టార్ట్ అయింది మాత్రం 11 o'clockకి సాంగ్ వచ్చిందండి. రోజుకి బిగ్ బాస్ అనేటోడు 11 గంటలకు, 10 గంటలకు, 12 గంటలకు ఏంటో ఆయన టైమింగ్ ఏంటో అర్థమవుతలేదు. ఏ టైంకి నైట్ ఏమో 9:30కి క్లోజ్ చేసేసాడు, గుడ్ నైట్ చెప్పేసిండు వాళ్ళకు. మార్నింగ్ ఏమో 11 o'clock వరకు అసలు గుడ్ మార్నింగ్ అవ్వట్లేదు. అంటే మనకు అవ్వట్లేదు, అది ఇన్ ద సెన్స్ లైవ్ని స్టార్ట్ చేయట్లేడు. అది చాలా అంటే ఏంటి, కంటెంట్ ఎక్కడ లాస్ అవుతాడు, లైవ్ తొందరగా వస్తే తొందరగా తెలిసిపోతుంది అనే ఒకే రీజన్ తోటి ఐ థింక్ అది ల్యాగ్ చేస్తున్నాడు అని అది మనకు క్లియర్ కట్ కనిపిస్తుంది. సో ఈరోజు మార్నింగ్ నుంచి చాలా అంటే చాలా సింపుల్గానే జరిగిపోయింది డే అంతా. అసలు ఏం లేదు, మనకు ట్రైలర్లో చూపించిన కంటెంట్ అనేది జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. లైక్ సంజన గారిని లోపలికి రానివ్వలేదు మార్నింగ్ నుంచి. కొంతసేపు మాత్రమే బిగ్ బాస్ అనౌన్స్. ఓకే, మనీష్కి అండ్ మన సంజన గారికి చిన్న ర్యాపో లాగా స్టార్ట్ అయింది. అండ్ తర్వాత వాళ్ళిద్దరు కన్వర్జేషన్ కూడా చాలా నీట్గా జరిగింది. అండ్ మనీష్ మీద కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ ఓనర్స్ టీంలో. ఏంటంటే మనీష్ తను మాత్రమే, తన మాటనే అందరూ వినాలి, తను చెప్పిందే నడవాలి, నేనే ఆర్డర్ వేస్తున్నా అన్నట్టుగా బిహేవ్ చేయడం ప్రియాకి అండ్ హౌస్మేట్స్ వాళ్ళ ఓనర్స్ టీం వాళ్ళకి ఎవరికి నచ్చట్లేదు. సో దాని గురించి ప్రియా రీతుతోటి డిస్కస్ చేసడం కూడా జరిగింది. మన శ్రీజ కూడా ఆల్మోస్ట్ అదే ఫీలింగ్లో ఉన్నారు. వాళ్ళను అథరైజ్ చేస్తున్నాడు, వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అఫ్కోర్స్ హీఈస్ కంట్రోలింగ్ దెమ్, బట్ వాళ్ళేం కంట్రోల్ అవ్వట్లేదు. వాళ్ళేం చిన్నోళ్ళు కాదు కదా, అసలు కంట్రోల్ అవుతారా? వాళ్ళైనా వాళ్ళు పెద్ద తోపులు, వాళ్ళని కంట్రోల్ చేసేంత మగాళ్ళు ఎవరు లేరు అందులో. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసడమే, అంతే. మళ్ళీ ఇంకా ఏంటంటే ఈరోజు బనానాస్ కోసమని ఒక చిన్న టాస్క్ లాగా కండక్ట్ చేసి సంజన గారు బనానా అయినా ఇస్తారా అని అడిగింది, అది ఇవ్వలేదు. అండ్ దాని తర్వాత ఇవ్వలేదు, దానికి టాస్క్ లాగా అలా కండక్ట్ చేసుకున్నారు. దానికి సంజన గారు చేసిన టాస్క్ వాళ్ళందరికీ నచ్చి ఇంప్రెస్ అయ్యి తనకు ఒక 2 బనానాస్ ఇచ్చారు. అండ్ తర్వాత కాఫీ అండ్ టీ కోసమని ఒక చిన్న టాస్క్ లాగా క్రియేట్ చేశారు మనీష్.
అది అస్సలు ఎందుకు అంత ఓవర్ యాక్షన్గా బిహేవ్ చేశారో అస్సలు అర్థం కాదు. ఇంత పెద్ద ట్రాష్లా అనిపించింది. ఎవరండి వీళ్ళు ఏమైనా బిగ్ బాస్ అనుకుంటున్నారా? వాళ్ళు టాస్కులు ఇచ్చుడేంది, వీళ్ళు టాస్కులు చేసుడేంది, అసలు ఏం జరుగుతుందా బిగ్ బాస్ హౌస్లో అనేది అర్థం అవ్వట్లేదు. వీళ్ళంతా టీలు కాఫీలు అడుగుతున్నారని చెప్పేసి ఈ ఓనర్స్ టీం అంతా ఒక గ్యాంగ్ వేసుకొని వచ్చి ఆ గ్యాంగ్లో మనం కాంటెంట్ అనేది క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ అందరినీ లోపలికి పిలిచి వాళ్ళకు టాస్క్ అనేది ఇచ్చి ఎవరైతే టాస్క్లో డిసైడ్ అవుతారో కాఫీ ఆర్ టీ అని అడుగుదాం. ఎవరికి మెజారిటీ మెంబర్స్ వస్తారో వాళ్ళలో టాస్క్లు మనల్ని ఇంప్రెస్ చేస్తే అప్పుడు ఎవరికో ఒకరికి మాత్రమే టీ ఆర్ కాఫీ ఇద్దామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకొని అందరినీ పిలిచారు. ఏదో వీళ్ళు తొక్కలో పంచాయతీకి వాళ్ళందరూ వచ్చుడే ఎక్కువ అంటే ఇంకా దాంట్లో ఆ తొక్కలో పంచాయతీలో ఇంకా తొక్కలో కథలు, నాకు కాఫీ అని నాకు టీ అని చెప్పేసి నాకు 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 అని వీళ్ళు కొట్టుకున్నారు. అసలు ఎందుకు అది పెట్టాడో అర్థం కాలో. ఇమాన్యుల్ వచ్చేసి మనకు ట్రైలర్లో కనిపించింది కదా, లేడీ గెటప్ వేసింది, అదంతా జస్ట్ ఫర్ ఫన్ కోసం చేసుకున్నారు. ఇట్స్ బేస్డ్ అపాన్ కాఫీ కోసం అని ఆ టాస్క్ లాగా చేసుకున్నారు. అది సక్సెస్ అయ్యారు, కాఫీ వచ్చింది, తాగేశారు, అయిపోయింది. అసలు అది ఎందుకు చేశారో కూడా అర్థం. జస్ట్ ఫర్ కంటెంట్ క్రియేషన్ కోసం అని ఏదో ట్రై చేస్తున్నారు. అది మిస్ఫైర్ అవుతుంది, అది క్లియర్గా కనిపిస్తుంది. అలాన్నీ చేయడం అవసరం లేదు. బిగ్ బాస్కి తెలుసు ఎప్పుడు ఏ కంటెంట్ ఇవ్వాలి, ఎప్పుడు ఏ కంటెస్టెంట్స్ని తోటి ఎలా ఆడుకోవాలి, అన్నీ బిగ్ బాస్కి తెలుసు. వీళ్ళు పెద్ద మేమే కంటెంట్ని క్రియేట్ చేస్తున్నాం, క్రియేటర్స్ మీ అన్నట్టు బిహేవ్ చేయడం అది బాగాలేదు. అండ్ మనీష్ గారు కూడా సంజన గారిని చాలా అంటే చాలా తక్కువగా అంచనా వేస్తున్నాడు. తన నిన్నటి ఎపిసోడ్లో ఏంటంటే తను మాట్లాడిన మాటలు ఇట్స్ నాట్ కరెక్ట్. ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటే సంజన గారు వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత సంజన గారికి మళ్ళీ సంజన గారి దగ్గరికి వచ్చి సంజన గారితో మాట్లాడాలి, ఫ్రెండ్ లాగా మూవ్ అవ్వడాలు, తను బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ అవుతుంది. సంజన గారి ముందేమో సంజన గారిని నచ్చట్లేదు, ఆమె ఎందుకు ఉంది, ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టు మాట్లాడాలు, ఆమె వెనకాలనేమో అలా మాట్లాడుకోవడాలు. ఇట్స్ నాట్ ఫేర్ అని అనిపిస్తుంది. అవసరం లేదు. ఆమెకి నచ్చినట్టు గేమ్ ఆడుతుంది. ఆమె ఎవరి గేమ్ని గెలికిఫైయింగ్ చేయట్లేదు. మనం కూడా గెలికిఫైయింగ్ చేయకపోతే చాలా బాగుంటుంది. బిగ్ బాస్ని మొత్తం పెంట చేస్తున్నారు వీళ్ళంతా కలిసి. అసలు ఒక్క గేమ్ కూడా ఒక్క మాటలు కూడా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయట్లేరు వీళ్ళు. ఎంతో కొంత ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఎవరు ఆ బిగ్ బాస్ హౌస్లో అంటే ఇమాన్యుల్ అండ్ సంజన గారు తప్ప ఇప్పుడున్న సెలబ్రిటీస్లో అయినా కామనర్స్లో అయినా ఏ ఒక్కరు కూడా బిగ్ బాస్ షోని ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయట్లేరు, ఇంట్రెస్టింగ్ చేయట్లేరు. ఇఫ్ ఇన్ కేస్ సంజన గారు ఆ బిగ్ బాస్ హౌస్లో లేకపోతే మనం ఎంత బోర్గా ఫీల్ అవుతామంటే అంత బోర్గా ఫీల్ అవుతాం. ఫస్ట్ డే నేనే అనుకున్నా, అబ్బా ఎందిరా ఇందులో ఎవరున్నారా బాబు, ఏమంత పెద్ద సెలబ్రిటీస్ లేరు, ఏం లేదు, గేమ్ సరిగ్గా ఉండదు ఏమో అని ఆ థింకింగ్లోనే ఉన్నా. నేనేనే లేదు, ఆల్మోస్ట్ మీ అందరూ కూడా అలానే ఉండుంటారు. బట్ నవే డేస్ కొంచెం కొత్తగా సంజన గారి థింకింగ్ వలన మనకు కూడా కొంచెం ఆమె వాళ్ళందరికీ విలన్ అయినా మనందరికీ మాత్రం బాగా నచ్చేస్తుంది. అదొకటి బాగా అనిపించింది. అక్కడ ఉన్న 14 మంది కంటెస్టెంట్స్కి సంజన గారు మాత్రం విలన్. బట్ మనకు మాత్రం సంజన గారు విలన్లో ఆణిముత్యం అనుకోవాలి అంతే. విలన్లే ఆణిముత్యం అంటే ఎలా ఉంటుందో అలా ఉంది తను. సో క్యూట్గా తన బిహేవియర్ అయినా తన చేస్ట్లు అయినా బాగా అనిపిస్తున్నాయి. చాలా బాగుంది ఆమె వే ఆఫ్ బిహేవియర్ కూడా. ఐఎమ్ నాట్ ద ఫ్యాన్ ఆఫ్ సంజన మేడం. బట్ ఇప్పుడు చూస్తుంటే అరే బాగుందే మేడం చేసేది అన్నట్టు క్రియేటివిటీ చేస్తున్నారు. తన ఇన్నోవేషన్ అన్నీ బాగా అనిపిస్తున్నాయి. ఇంకా చెత్తగా అనిపించేది ఏంటంటే తను కొంతమందిని గుడ్డిగా నమ్ముతుంది. ఆ నమ్మకం ఒక్కటి బాగాలేదు. వేరే వాళ్ళతో ర్యాపో ఉంటే బాగుండే ఈవిడకి. ఈయనతో ఏంటి ర్యాపో? అయినా సంజన గారి గురించి ఆయనకు పాజిటివ్ ఏం లేదు. ఆవిడ మనీష్తో హరీష్ గారితో బాగా తిరుగుతున్నారు, కొంచెం ఫ్రెండ్షిప్ ఎక్కువ చేసుకుంటున్నారు, బాగా నమ్ముతుంది హరీష్ని. బట్ హరీష్ గారు
సంజన గారిని అంతగానం ఫ్రెండ్ లాగా యాక్సెప్ట్ చేయట్లేడు. అండ్ ఆయనకు అవసరానికి తగ్గట్టుగా సంజన గారి దగ్గర మెదులుతున్నాడే తప్ప ఆయన మనస్ఫూర్తిగా షీఈ్ మై ఫ్రెండ్ అని తను ట్రీట్ చేయట్లేడు. అది ఆమె తెలుసుకుని తొందరగా ఆయన నుంచి డివైడ్ అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. తొందరగా తెలుసుకోవాలి ఆవిడ కూడా. ఇమాన్యుల్తో ఫ్రెండ్షిప్ ర్యాపో బాగుంది. దాంతోపాటు ఇప్పుడిప్పుడే నిన్న కూడా మన నిన్నటి ఎపిసోడ్లో చూసుకుంటే షష్ఠి సిగ్గులేదా మీకు ఎగ్ తినడానికి అది ఇదని కొంచెం నోరు జారింది. నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. నిన్నటి దాకా షష్ఠి చాలా ఉంటే చాలా మంచిగా అనిపించింది. బికాజ్ ఆవిడ ఎవ్వరి జోలికి వెళ్ళకపోవడాలు, ఆమెనే ఉండడాలు. ఐ మీన్ ఆమెదే అంటే నాకు అవసరం లేదు ఈ ఫుడ్ ఇదంతా నాకు అవసరం లేదు, నాకు బిగ్ బాస్ ఏం చెప్తే అదే చేస్తా అన్న ఫీల్లో ఉన్న ఆవిడ నిన్న ఒక్కరోజు కొంచెం బాగా హైపర్ అయ్యారు. బట్ ఎంతమంది సంజన గారిని టార్గెట్ చేసి నువ్వు తప్పు చేసావు అని అంతమంది అన్నా కానీ తను ఇంచు కూడా కదలకుండా, ఇంచు కూడా డిస్టర్బ్ అవ్వకుండా తన గేమ్ని తను స్ట్రాటజీగా ప్లే చేస్తున్న ఆ వే ఆఫ్ ప్లేయింగ్ చూడండి, దట్స్ హ్యాట్స్ ఆఫ్. అలా ఆడాలి. అసలు ఆడితే ఏమో నన్ను అనేసారు, నన్ను ఇదన్నారు, నన్ను అదన్నారు అని ఏడ్చుకుంటూ కూర్చోకుండా తను అసలు నాకు సంబంధమే లేదురా బాయ్, మీరు కొట్టుకసావండి, నా హ్యాపీగా నేనైతే మహారామ్స్గా ఉంటాను అన్నట్టు తను బిహేవ్ చేస్తుంది చూడండి. వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. ఇకపోతే ఈరోజు మళ్ళీ ఏం జరిగింది, సంజన గారిని కన్ఫెక్షన్ రూమ్లోకి పిలిచాడు బిగ్ బాస్. ఆడ మీతో ఒక 5 కన్నీ సెలెక్ట్ చేయండి, ఓనర్స్ టీంలో నుంచి 2, మన టెనెంట్స్ టీంలో నుంచి 3 సెలెక్ట్ చేసి నేమ్స్ చెప్పండి అని అడిగాడు. సో ద ప్రాసెస్ ఆఫ్ కెప్టెన్సీ టాస్క్ గురించి అడిగాడు. సో తను కూడా నేమ్స్ ఇచ్చింది. అందులో ఆబ్వియస్గా కెప్టెన్సీ కంటెస్టెంట్స్లో అంటే తన పేరు కంపల్సరీ ఇచ్చుకోండి. నేనున్నా కానీ అరే నేను కెప్టెన్ అయితే బాగుంటానని ఎవరికైనా ఉంటుంది. తను అలానే తన పేరుతో పాటు హరీష్ అండ్ పవన్, డీమన్ పవన్ నేమ్ ఇచ్చింది. అండ్ సృష్టి అండ్ ఇమాన్యుల్ పేరు ఇచ్చింది. సో టోటల్గా 5 మెంబర్స్ నేమ్స్ని తను బిగ్ బాస్కి అనౌన్స్ చేసింది. ఆ రీజన్స్ వచ్చేసి వాళ్ళు నాతో బాగా కనెక్ట్ అయ్యారు, అందుకే నేను తీసుకున్నాను అని అనింది. బయటికి వచ్చాక వాళ్ళందరూ అడిగారు ఏంటి బిగ్ బాస్ ఎందుకు పిలిచాడు అని అంటే ఇట్లా కంటెస్టెంట్స్గా సెలెక్ట్ చేసుకోమన్నారు, సో సెలెక్ట్ చేశాను. ఎవరెవరిని సెలెక్ట్ చేశారు అని అడిగారు. దానికి తను చెప్పిన ఆన్సర్స్ ఉన్నాయి చూడండి, వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. అస్సలు మనం ఎంత ఈజీగా తప్పించుకోవచ్చు తెలుసా. వేరే వాళ్ళు ఉంటే ఆవిడ చెప్పిన ఆన్సర్స్ అసలు ఎవరు ఇవ్వరు. వేరే రీజన్స్ ఇచ్చేవాళ్ళు కానీ బట్ ఆవిడ కనిపించిందే చెప్పేసింది. నేను ఇందుకే తీసుకున్నా, నేను ఇంతే చేసిన, ఇంతే అన్నట్టు ఇట్లా కట్టే కొట్టే తెచ్చే, ఇంతకు మించి ఎక్కువ చేయలేదు. అదాను డైరెక్ట్గా అనింది. ఎవరెవరిని తీసుకున్నారండి, ఇమాన్యుయల్ని, పవన్ని, హరీష్ గారిని, నేను అండ్ షష్ఠి అని చెప్పింది. మీరెందుకు అని అన్నారు. మీతోనే మాకు ప్రాబ్లం, 14 మంది కంటెస్టెంట్స్కి మీతో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎలా కెప్టెన్ అవుతారు, కెప్టెన్ కంటెస్టెంట్కి మీరు ఎలా అర్హులు అంటే ఎవరికైనా ఉంటుంది చేయాలని, తన పేరు చెప్పుకోకుండా ఉండరు. నాకు కూడా నేను కెప్టెన్ అవ్వాలి అని నాకు ఉంది, నేను నా పేరు ఇచ్చాను, నా ప్లేస్లో ఉంటే మీరు కూడా చేస్తారు, చేసుకోండి అని అన్నది. మరి ఇమాన్యుల్ని ఎందుకు అంటే ఇమాన్యుల్ నాకు దగ్గర, నాకు ఫ్రెండు, నాకు బాగా కనెక్ట్ అయ్యాడు, అందుకే ఇచ్చాను అని అన్నారు. తర్వాత మరి హరీష్ గారు ఎందుకుంటే హరీష్ గారు నాకు బాగా కనెక్ట్ అయ్యాడు, అందుకే నేను హరీష్ గారికి ఇచ్చాను అని. మరి షష్ఠి ఎందుకు అని అడిగారు. షష్ఠి ఇప్పుడిప్పుడే నాకు కనెక్ట్ అవుతుంది, అందుకే షష్ఠి పేరు ఇచ్చాను అన్నారు. దెన్ పవన్ ఎందుకు అంటే పవన్ కూడా కనెక్ట్ అవుతున్నాడు, మంచిగా అనిపిస్తాడు అబ్బాయిని చూస్తే, అందుకే పవన్ పేరు ఇచ్చాను అనింది. సో వీటన్నిటికీ ఆన్సర్ అంటే మీకు నచ్చిన వాళ్ళకే ఇస్తారా, మరి హౌస్ కెప్టెన్కి నచ్చితేనే ఇస్తాను, నచ్చకపోతే ఇవ్వమని అంటారా, అసలు అర్హతలు ఉన్నాయా లేవా అని మీరు చూడరా అని చెప్పేసి అందరూ హౌస్ మెంబర్స్ మొత్తం సంజన గారి మీద పడిపోయారు. ఎలా పడిపోయారంటే మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు, వాళ్ళనే ఎందుకు తీసుకున్నారు అన్నట్టు మాట్లాడితే తను ఇచ్చిన ఆన్సర్స్ అస్సలు దేకలేదండి, ఎవరిని దేకలే. నాకు అనిపించింది మీరు అందరు నన్ను నామినేట్ చేసిర్రు, అందుకే మీ పేర్లు తీసుకోలే,
మీ అన్నట్టు ఇదే డైరెక్ట్ ఇదే చెప్పేసింది. మీరు నన్ను నామినేట్ చేసిర్రు, నాకు తీసుకోబుద్ది కాలే మీ పేరు, అవసరం లేదు, మీకు నాకు ర్యాపో లేదు. భరణి గారిని అనింది, నువ్వు నన్ను ఫ్యాట్గా ఉన్నావు అన్నావు, నేను నీకు తీసుకోను. తనుజని అనింది, నువ్వు నన్ను నామినేట్ చేసినావు, నేను నీకు పేరు తీసుకోలేదు. సో ఎట్లా అంటే మీరు నన్ను నామినేట్ చేసిర్రు, నన్ను నామినేషన్లో పడేసిర్రు, మీరు అందరు మీ పేర్లు ఎందుకు తీసుకోను అని అనేసి డైరెక్ట్గా ముఖం మీరే చెప్పేసింది. ఆన్సర్లకు కేక అండి, కేక ఇచ్చి పడేసి ఆన్సర్లు ఇచ్చింది. అది అసలు అలా చెప్పడం కూడా గ్రేట్. తను ఉన్నట్టుగా బోల్డ్గా చెప్పేసింది. ఆమె ఎన్నైనా చెప్పొచ్చు, లైక్ తప్పించుకోవాలంటే ఆమె సమర్థించుకోవాలంటే ఆమె ఎట్లయినా చెప్పి పోర్ట్రేట్ చేయవచ్చు వాటిని. కానీ ఆమె అలా చెప్పలేదు. ఆమెకు నచ్చినట్టు ఆమె మనసులో ఉన్నది మాత్రమే చెప్పింది. సో దానికి చాలా అప్రిషియేట్ చేయవచ్చు. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు. అందరికీ కంటెస్టెంట్స్ అందరినీ సోఫాలో కూర్చోమని చెప్పారు. ఈ 5 మెంబర్స్ కూర్చున్నారు. అండ్ రిమైనింగ్ మెంబర్స్ 10 మెంబర్స్ని సోఫా బ్యాక్ సైడ్ నిల్చోమన్నారు. అక్కడ కొన్ని కార్డ్స్ పెట్టారు, 1 to 10 కార్డ్స్ని. ఆ కార్డ్స్ పిక్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. సో వాళ్ళకి నంబర్స్ అనేది వచ్చింది. ఆ నంబర్ వాళ్ళు ఫస్ట్ బిగ్ బాస్ పిలుస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ తోటి ముందుకు వస్తే వీళ్ళు కంటెస్టెంట్స్ అందరూ థమ్స్అప్ బటన్ అండ్ డౌన్ బటన్ని ఒక కార్డ్స్ చూపించాలి. ఎవరైతే కంటెస్టెంట్స్ వాళ్ళకు నచ్చుతారో ఆ కంటెస్టెంట్ సపోర్ట్ అనేది వీళ్ళు సపోర్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఈ 5 మెంబర్స్ ఏంటి, అక్కడ మన కెప్టెన్సీ కంటెస్టెంట్స్ వాళ్ళకు సపోర్టర్స్గా ఈ 10 మందిలో నుంచి వాళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బిగ్ బాస్ ఆదేశాల మేరకు వీళ్ళందరూ ఒక్కొక్కరు 1 by 1 వచ్చారు. ఫస్ట్ సుమన్ వచ్చాడు. సుమన్ గారిని ఫస్ట్ ఎవ్వరూ తీసుకోలేదు. తర్వాత సంజన గారు తీసుకున్నాం అనుకున్నారు. బట్ మళ్ళీ వాళ్ళందరూ ఉండి ఒక పర్సన్కి ఒకరు మాత్రమే సపోర్టర్ ఉంటారు, మళ్ళీ ఛాన్స్ ఉండదు మీకు అని అంటే సరే నో అని చెప్పేసి తను మళ్ళీ అనింది. మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ విన్నాక ఒక పర్సన్ ఎంతమందినైనా తీసుకోవచ్చు అని అన్నాక మళ్ళీ సుమన్ గారిని తీసుకుంది తను. నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్గా మనకు నెంబర్ 2 వచ్చేసి భరణి గారిని అందరూ థమ్స్అప్ ఇచ్చారు. అందులో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. అందరూ ఇస్తే అందరి దగ్గరికి భరణి వెళ్ళాడు కదా, సో భరణి గారినే సెలెక్ట్ చేసుకోమనండి, మీకెవరు కావాలో మీరే వెళ్ళిపోండి అని అంటే భరణి గారు ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇమాన్యుయల్ అండ్ భరణి గారు ఒక టీం అయిపోయారు. థర్డ్ తనుజ వెళ్ళారు. తనుజని ఎవ్వరూ సెలెక్ట్ చేసుకుని అందరు థమ్స్అప్ డౌన్ ఇచ్చారు. తనుజ గారిని ఎవరిని చేయలేదు. తర్వాత రాము కోసమని సంజన, షష్ఠి అండ్ హరీష్ గారు మాత్రమే థమ్స్అప్ చేశారు. రిమైనింగ్ ఎవరు అప్ చేయలేదు. సో షష్ఠి దాంట్లో మళ్ళీ రామునే పిక్ చేసుకోమన్నారు. కంటెస్టెంట్ ఎవరి టీంలో నువ్వు ఉండాలనుకుంటున్నావు నువ్వే చేసుకో అంటే షష్ఠిని పిక్ చేసుకున్నాడు. దాని తర్వాత శ్రీజ దమ్ము వచ్చింది. శ్రీజ దమ్ము కోసమని సంజన, హరీష్, పవన్ ముగ్గురు థమ్స్అప్ చేశారు. సో శ్రీజ మాత్రం సంజన గారిని సెలెక్ట్ చేసుకుంది. మంచిగా అనిపించింది సంజనాని సెలెక్ట్ చేసుకున్నందుకు శ్రీజ. నెక్స్ట్ ప్రియా వచ్చింది. ప్రియా కోసమని పవన్ మాత్రమే థమ్స్అప్ ఇచ్చాడు. పవన్కి మాత్రమే మీకు డైరెక్ట్ ఆబ్వియస్గా ప్రియా పవన్ టీంలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ రాగానే హరీష్ గారు థమ్స్అప్ ఇచ్చాడు. సో థమ్స్అప్కి హరీష్ టీంలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకా మిగిలిన రీతు, ఫ్లోరా, షైని, మనీష్ కూడా వస్తారేమో ఎక్స్పెక్ట్ చేశాం, కాకపోతే రాలేదు. బికాజ్ ఏంటంటే బిగ్ బాస్ థీమ్ ప్రకారం, బిగ్ బాస్ ఆలోచన ప్రకారం 5 కంటెస్టెంట్స్ ఎప్పుడైతే 5 సెలెక్ట్ చేసుకుంటారో అప్పటితోటి ఆ సెగ్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అని వాళ్ళ ఉద్దేశం. బట్ ఆ ఉద్దేశాన్ని మనకు ఫస్ట్ అనౌన్స్ చేయలేదు. ఎవరు ఎంతమందినైనా తీసుకోవచ్చు, బట్ లాస్ట్లో ఆ 5 మెంబర్స్ సెలెక్షన్ కంప్లీట్ అయితే అక్కడికి క్లోజ్ చేద్దామని వాళ్ళ టీం. సో అందుకని వాళ్ళు అది ముందు చెప్పలేదు. సో ఇప్పుడు మనకి ఎవరెవరి టీం అనేది మళ్ళీ చెప్తాను. సంజన గారికి శ్రీజ, సుమన్, హరీష్కి పవన్ కళ్యాణ్, ఇమ్ము, భరణి, షష్ఠి, రాము, పవన్ వచ్చేసి ప్రియా. వీళ్ళు టీం మెంబర్స్గా డివైడ్ అయ్యారు. సో నెక్స్ట్ టాస్క్ అనేది ఏంటంటే, టాస్క్ రూల్ అనేది కరెక్ట్గా వినండి చెప్తాను. దీంతో చాలా పెద్ద గొడవ అయింది మనకు బిగ్ బాస్ హౌస్లో. సో టాస్క్ ఏంటంటే సపోర్టర్స్ వచ్చి నిల్చోవాలి హాల్లో, మన బయట స్విమ్మింగ్ పూల్ ఏరియాలో టాస్క్ అనేది స్టార్ట్ అయింది.
సో టాస్క్ వచ్చేసి కంటెస్టెంట్స్కి ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో వాళ్ళందరూ అక్కడ నిల్చోవాలి. కంటెస్టెంట్స్ మాత్రం అక్కడ ఒక బెంచ్ చేశారో ఆ బెంచ్ మీద కూర్చోవాలి. మిగిలిన కంటెస్టెంట్స్ వచ్చేసి వాక్వే మీద ఒక బెంచ్ చేశారు, దాని మీద కూర్చోవాలని బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఈ గేమ్కి సంచాలకులుగా మనీష్ని నియమించారు. సో మనీష్ కూడా ఇందులో సంచాలకులు. సో సపోర్టర్స్కి అక్కడ ఒక వాల్ అనేది అరేంజ్ చేశారు. వాల్కి కొన్ని రాడ్స్ ఉన్నాయి. సో రాడ్స్ మీద మాత్రమే ఈ కంటెస్టెంట్స్ యొక్క సపోర్టర్స్ ఇక్కడ గేమ్ ఆడాలి. సపోర్టర్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తే అక్కడ టీం అంత స్ట్రాంగ్ ఉంటుంది అని దాని అర్థం. సో సపోర్టర్స్ ఆ రాడ్స్ మీద నిల్చున్నప్పుడు వీళ్ళు కంటెస్టెంట్స్ రాడ్స్ని తీసే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే కంటెస్టెంట్స్ యొక్క సపోర్టర్స్ యొక్క కాళ్ళు నేలని తాకుద్దో ఆ క్షణంలో ఆ టీం అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇది బేసిక్ రూల్ అనేది ఇది. దీనికి మనీష్ పెట్టుకున్న రూల్స్ ఇంకా వేరే ఉన్నాయి. మనీష్ సంచాలకుడుగా పైన వాల్ టచ్ అయినా పైన రూఫ్ టచ్ చేసిన గేమ్లో నుంచి క్విట్ చేస్తాం. అండ్ కింద వాల్ టచ్ అయినా కానీ గేమ్లో నుంచి క్విట్ చేస్తాం. అండ్ ఫేస్ మాత్రం ఇలా ఫ్రంట్కి మాత్రమే ఉండాలి, ఇలా బ్యాక్ తిరిగి ఉండకూడదు. బ్యాక్ తిరిగారంటే వాళ్ళు కూడా గేమ్లో నుంచి క్విట్ అయిపోతారు అని చెప్పేసి ఈ రూల్ని పాస్ చేశాడు. సో ఫస్ట్ ఏంటి, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అక్కడ అంటే సిగ్నలింగ్ ఉంటుంది. రెడ్ అండ్ గ్రీన్ లైట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రెడ్ లైట్ వచ్చినప్పుడు ఒక కంటెస్టెంట్ని మనీష్ పిలవాలి. ఆ 5 కంటెస్టెంట్స్లలో ఒక కంటెస్టెంట్ని పిలవాలి. గ్రీన్ వచ్చినప్పుడు ఆ కంటెస్టెంట్ వెళ్ళి తన అపోనెంట్ కంటెస్టెంట్స్లలో ఎవరిదైనా ఒకరిది రాడ్ అనేది లాగాలి. సో అది గేమ్. దానికి గాను స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్లో పవన్ని పిలిచారు. డీమాన్ పవన్ని పిలిచాడు మనీష్. సో దానికి రాము ఒక లెగ్ కింద ఉన్న రాడ్ని తీసేశాడు. అది కూడా రాముని రెడ్ లైట్ వచ్చినప్పుడు పిలిస్తే దాన్ని రెడ్ లైట్ వచ్చినప్పుడు ఉరికేసి పట్టేసుకున్నాడు ఆల్రెడీ గ్రీన్ లైట్ అది రాడ్ని. బట్ గ్రీన్ లైట్ వచ్చినాకనే రాడ్ని పట్టాలి. ఆ విషయంలో ఓ క్లారిటీ ఉంది. అందుకనేసి స్టాప్ అన్నాక ఆగేశాడు. మళ్ళీ గ్రీన్ లైట్ వచ్చినాకనే పట్టుకున్నాడు. దాని తర్వాత సెకండ్లో షష్ఠిని పిలిచాడు. ప్రియా లెగ్ యొక్క రాడ్ని తీసేసింది. థర్డ్ రౌండ్లో ఇమాన్యుయల్ని పిలిచారు. ఇక ఇక్కడ స్టార్ట్ అయిందండి రచ్చోభ్య. ఇక ఇమాన్యుయల్ తోటి స్టార్ట్ అయింది. ఇమాన్యుయల్ రెడ్ లైట్ వచ్చినాక ఇమాన్యుయల్ పేరు పిలిచాడు. గ్రీన్ లైట్ రాకముందే ఇమాన్యుయల్ వెళ్ళి అక్కడ ప్రియా యొక్క లెగ్ కింద ఉన్న రాడ్ని తీసేశాడు. సో దాని నుంచి స్టార్ట్ అయింది ఇంకా గొడవ. ఆ గొడవ ఉంది చూడండి, ఎంత వర్స్ట్గా ఉందంటే మనీష్కి ఇమ్ముకి పెద్ద గొడవ అయింది. గ్రీన్ రాకముందే తీశాడు అని ఎలిమినేట్ చేసేసాడు డైరెక్ట్. నువ్వు గేమ్లో నుంచి ఎలిమినేట్ అయిపోయినావు, నువ్వు గ్రీన్ రాకముందే దాన్ని తీసేసావు, నువ్వు ఎలిమినేషన్ అంటే నువ్వు చూడలేదు కదా, నువ్వు ఎందుకు ఆపలేదు, వాళ్ళందరినీ గ్రీన్ లైట్ రాకముందు ఆగమన్నావు, నన్ను ఎందుకు ఆపలేదు, నన్ను ఎందుకు ఆగమనలేదు, నువ్వు చెప్పాలి కదా, నువ్వు సంచాలకుడుగా ఏం చేస్తున్నావు, గ్రీన్ లైట్ వచ్చి అంది నువ్వు చూసుకోవాలి, నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పకుండా అక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇమాన్యుయల్ ఇలానే మాట్లాడాడు. సో సంచాలకులుగా తను ఆపాలి అనేసి ఇదే పాయింట్ మీద తనుజ అండ్ రీతు కూడా మాట్లాడాడు మనీష్ తోటి. అది మీరు అందరికీ చెప్పి ఇమాన్యుల్కి ఎందుకు చెప్పలేదు, ఎందుకు ఆపలేదు మీరు ఇమాన్యుల్ని అని చెప్పేసి ఆ పాయింట్ మీద రేజ్ చేశారు. మరి ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఇట్స్ వెరీ రాంగ్, దారుణంగా చేస్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ రౌండ్లోనే తీసేయడం అనేది కరెక్ట్ కాదు, మరీ దారుణం అని చెప్పేసి ఇమాన్యుల్ మాట్లాడాడు. సో బేసిక్ రూల్స్ తెలియకుండా వచ్చిండు చూడండి బిగ్ బాస్ హౌస్లోకి, ఏం తెలియకుండా వచ్చాడు, పెద్ద ప్లేయర్ అట, పుడింగ్ అంట అని చెప్పేసి బయట నుంచి ఊపుకుంటూ వచ్చేసారు ఆడనీకి అని ఇట్లాంటి స్టేట్మెంట్ని మనీష్ పాస్ చేశాడు. ఎవరి మీద? ఇమాన్యుల్ మీద. మళ్ళీ ఇంకొక మాట ఏమన్నాడంటే, ఇలాంటి వాళ్ళని బయటికి పంపించేసేయండి బిగ్ బాస్, గేమ్ ఆడొచ్చిన వాళ్ళు బయట ఇంకా చాలామంది ఉన్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మీరు పంపించేయండి, తీసుకురండి అని చెప్పేసి మనీష్ స్టేట్మెంట్ అనేది పాస్ చేశాడు. ఇక్కడ వీళ్ళిద్దరు గొడవ పడుతుంటేనే హరీష్ ఆ గ్యాప్లో వచ్చేసాడు. వాడేంది వీడేంది కంటెస్టెంట్స్ అంటాడు, అది అంటాడు ఇది అంటాడు అని చెప్పేసి ఇమాన్యుల్ వాడు వీడు అని
ఇర్రెస్పెక్టివ్ వర్డ్స్ తోటి కొంచెం నోరు జారడం జరిగింది. అది కూడా కరెక్ట్ కాదు. దాని తర్వాత దమ్ముంటే షష్ఠి పేరు చెప్పు అని కొంచెం లూజ్ టంగ్ అయ్యాడు మనీష్ కూడా. దమ్ముంటే పవన్ పవన్ అని అంటున్నావు కదా, ఇప్పుడు షష్ఠి పేరు చెప్పు, మీ టీం కదా అని చెప్పేసి మాట్లాడతలేవు కదా అని చెప్పేసి కొంచెం బాగా లూజ్ టంగ్ అయ్యాడు మనీష్. చాలా అంటే చాలా హైపర్ అయ్యాడు. అంత అవసరం లేదు మనీష్కి, అంత లూజ్ టంగ్ అవ్వాల్సిన అవసరం లేదు అస్సలు. అసలు ఇమాన్యుయల్కి మనీష్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఇమాన్యుయల్ ఆయన ఎంత తగ్గి అన్న 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 అంటూనే ఉన్నాడు, కానీ ఈయన మాత్రం హైపర్ అవుతున్నాడు. ఒకటే మీదకి ఇమాన్యుయల్ మీదకి రావడం అనేది అది కరెక్ట్ కానే కాదు. ఏమనంటే కామనర్స్ మీరు కామనర్సే, కాకపోతే మీరు ప్రజెంట్ సెలబ్రిటీ హోదాలోనే ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ సెలబ్రిటీస్ హోదాలో ఇప్పుడు బయటికి వస్తే మీరు సెలబ్రిటీసే. మీరు అక్కడికి వెళ్ళిందే సెలబ్రిటీ అవ్వడం కోసం. మీకు మంచి లైఫ్లో మంచి ఫ్యూచర్, మంచి ఛాన్సెస్ వస్తాయి, బిగ్ సినీ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో యువర్ కెరీర్ గోయింగ్ ఇన్ టు బెటర్ అని చెప్పేసి వెళ్ళారు. కానీ ఇమాన్యుయల్ లాంటి వాళ్ళు చాలా అంటే చాలా చాలా కష్టపడి కింద స్థాయి నుంచి వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చినాక బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి, అంటే వాళ్ళ కష్టాన్ని మనం వేలెత్తి చూపడం అనేది కరెక్ట్ కాదు అస్సలకే. ఇమాన్యుయల్ అనే కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడితేనే అక్కడ ఆ సెలబ్రిటీ హోదాలోకి వచ్చారు. ఎవరు ఈజీగానే సెలబ్రిటీస్ అవ్వరు. మీకు లక్. నన్ను అడిగితే బిగ్ బాస్ హౌస్లో ఒక కామనర్స్ వెళ్ళి సెలబ్రిటీస్ అవుతున్నారంటే మన లక్ అది. ఎలాంటి హోదా లేకుండా మనం వెళ్ళి మనల్ని మనం ప్రూవ్ చేస్తున్నామంటే అది లక్. అంతేగాని మీ కామనర్స్ మీరు సెలబ్రిటీస్ అని ఊరికే వాళ్ళని తెప్పి ప్రొడ్యూస్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే. వాళ్ళు కూడా కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళేం బై బర్త్డే గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు ఏం కాదు కదా అక్కడ ఉన్న వాళ్ళల్లో. ఇమాన్యుయల్ అయితే అసలు అది కానే కాదు. సో ఆ ఇమాన్యుయల్ని మీరు పదే అలా అనడం అనేది అసలు కరెక్ట్ కాదు. సో అందరికీ తెలుసు కష్టం విలువ. ఇప్పటికీ కష్టపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కష్టం విలువ తెలియనట్టు మీరు స్టేట్మెంట్స్లు పాస్ చేయడం అనేది మానుకుంటే చాలా బాగుపడతారు మనీష్ గారు. అండ్ తనుజ అండ్ రితు చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండ్రు. రితు అండ్ తనుజ అలా సపోర్ట్ చేస్తుంటే కూడా మనీష్ చాలా అగ్రెసివ్ అయ్యాడు వాళ్ళ మీదకి కూడా. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీకేం అవసరం అన్నట్టు చాలా ఇట్లా ఈకని తీసి పడేసినట్టు పడేయడాలు అది బాగా అయింది. లాస్ట్కి మనీష్కి ఇమ్ముని ఎలిమినేట్ చేసేసాడు భరణి గారు. అది రాడ్ మీదకి వెళ్ళి దిగారు. తర్వాత సంజన గారు పవన్ కళ్యాణ్ లెగ్ రాడ్ తీసేసిండ్రు. తర్వాత హరీష్ గారు వెళ్ళేసి గ్యాంగ్లో అంత యాటిట్యూడ్తో వెళ్ళింది తెలుసా, అంత యాటిట్యూడ్. ఇట్లా అనుకుంటా వెళ్ళి ఇట్లా డ్యాన్సులు చేసుకుంటా వెళ్ళి హరీష్ గారు అక్కడ రాము యొక్క లెగ్ని కింద రాడ్ తీసేశాడు. ఇక్కడ ఈ గేమ్లో ఈ మొత్తం టాస్క్లో హీరో ఆఫ్ ద హౌస్ అండి రాము. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్. రాము అనే క్యాండిడేట్ వల్లనే ఈరోజు టాస్క్ అనేది హైలైట్ అయిందండి. సంజన గారు మళ్ళీ వెళ్ళి పవన్ కళ్యాణ్ యొక్క రాడ్ తీసేశాడు. తర్వాత సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ట్విస్ట్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ చెప్పాడు ఈసారి నుంచి 2 రాడ్లు తీసేయాలని చెప్పారు. సో దానికి మళ్ళీ ధీమాన్ పవన్ వెళ్ళి మళ్ళీ రాము యొక్క కాల్ కింద 2 రాడ్స్ని ఒకటేసారి తీసేశారు. అసలు ఆయన ఎంత ఇంబ్యాలెన్సింగ్గా ఉన్నాడంటే అంత ఇంబ్యాలెన్సింగ్గా ఉన్నాడు. అయినా కానీ తను స్ట్రెయిన్ చేస్తూ తను కష్టపడుతూ ఎట్లనో ఒక తీరు అక్కడ ఉండాలి, టాస్క్ ఆడాలి అనే రీజన్ తోటి చాలా బాగా ఆడాడు రాము. దాని తర్వాత హరీష్ వెళ్ళి మళ్ళీ రాము యొక్క హ్యాండ్స్ రిమూవ్ చేసేసారు. మళ్ళీ షష్ఠి గారు వెళ్ళి ప్రియా యొక్క 2 లెగ్స్ కింద తీసేశారు. కాకపోతే ఎంత చాకచక్యంగా అంటే ప్రియా ఆగండి నేను వేరే కాడ తను లెగ్ తీసి వేరే దగ్గర పెట్టేలోపు ఇంకో లెగ్ తీయాలి అని చెప్పేసి రూల్గా మాట్లాడింది. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా షష్ఠి చేసిన మిస్టేక్ డైరెక్ట్ వెళ్ళి లెగ్స్ దగ్గర ఉన్న తీసేసేయాల్సింది. కానీ తను తీసేయకుండా ఆమె ఆగమన్నప్పుడల్లా ఈమె ఆగి సుకుమారంగా తీయడం అనేది అది ఆమెకు మైనస్ బాగా అయిపోయింది. తర్వాత సంజన వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ రాడ్స్ తీసేసింది. మళ్ళీ హరీష్ గారు వెళ్ళేసి రాము 2 లెగ్స్ది రాడ్స్ తీసేసింది. తర్వాత పవన్ వెళ్ళి రాము మళ్ళీ 2 లెగ్స్కి రాడ్ తీసేసింది. ఆల్మోస్ట్ ఈ గేమ్ మొత్తం
మొత్తం రామునే టార్గెట్ చేసారు, టోటల్గా రామునే టార్గెట్ చేసారు. తర్వాత సంజన వెళ్ళి పవన్ కళ్యాణ్ యొక్క 2 లెగ్స్ తీసేయడం వల్ల అప్పుడు ఆయన కొంచెం బ్యాలెన్స్ కోల్పోయి లెఫ్ట్ హ్యాండ్ని పైన రూఫ్కి తగిలిచ్చాడు. బట్ దీని గురించి కూడా మళ్ళీ సంచాలక్ చూడకపోవడంతో హౌస్ మేట్స్ అందరూ చూసి ఆ సంచాలకులకి చెప్తే ఆయన అసలు ఏం పట్టించుకోకుండా కాసేపు అంతా ఆర్గ్యూస్ అన్నీ విన్నాక వీళ్ళు అరుస్తుంటే పట్టించుకోకుండా ఉన్నట్టుండి తర్వాత మళ్ళీ కాల్ తీసుకొని అప్పుడు ఓకే నేను చూశాను రైట్ హ్యాండ్ పట్టుకున్నాడు అని చెప్పేసి మాట్లాడి తనని ఎలిమినేట్ చేసేసాడు. దానికి కొంచెం హరీష్ కూడా కొంచెం సొత్తి చేసేసిండు, అంతేం పట్టించుకొని అవసరం లేదు అని అనిపించింది. తర్వాత 14th కంటెస్టెంట్గా పవన్ వెళ్ళిండు. పవన్ వెళ్ళేసి రాము యొక్క హ్యాండ్ ఒకటి లెగ్ ఒకటి పీకేసిండు. తర్వాత షష్ఠి వెళ్ళింది, లెగ్ అండ్ హ్యాండ్ మన ప్రియా తీసేసింది. తర్వాత సంజన గారు వెళ్ళారు, ప్రియా తీసేసిన వెంటనే ప్రియా అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయింది. తర్వాత సంజన గారు వెళ్ళిండ్రు. డైరెక్ట్గా సంజన గారు వెళ్ళడానికన్నా వెళ్ళింది, ప్రియాది తీసేసింది, అయిపోయింది. మళ్ళీ తననే పిలిచారు. బట్ ఈ టైంలో చాలా టఫ్ ఫైట్ వచ్చింది రాము ఓన్లీ లెగ్స్ మీద అన్నీ తీసేయడంతో ఆయనకు కింద బ్యాలెన్స్ ఏమీ ఆగలేదు. ఓన్లీ హ్యాండ్స్ తోటి హోల్డ్ చేసుకొని చాలా ట్రై చేశాడు. లాస్ట్ మినిట్ వరకు సంజన గారు వెళ్ళి అది తీసేసే అంతలో పడిపోతాడు తను. సో ఇంకా రెడ్ లైట్ రాకపోవడం వలన సంజన గారు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వెయిట్ చేయడం వలన అతను ఆ బ్యాలెన్స్ని కోల్పోయి కింద దూకేసాడు. ఇంకా నా వల్ల కావట్లేదు అని దూకేశాడు. బట్ అక్కడ ఇందులో ఏం జరిగిందంటే ఈ గేమ్ మొత్తానికి హీరో రాము అనేవాడు ఎంత బాగా ఆడాడంటే అంత బాగా ఆడాడండి. కాళ్ళే తీసేస్తే ఇంకో కాళ్ళు రాడ్స్కి సపోర్ట్ తీసుకోవడం, ప్రతిసారి కాళ్ళే తీశారు అందరూ వచ్చి రాముదే. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళను హీరో కొట్టుకొని కమీడియన్ని గెలిపించినట్టు మన సంజన గారిని గెలిపించేశారు. శ్రీజాని 1 పాయింట్ కూడా ఎవరు టచ్ చేయలేదు. శ్రీజాని అసలు ఒక్క రాడ్ కూడా బీకలేదు శ్రీజాది. ఆ శ్రీజ ఎప్పుడు ఎక్కడైతే స్టేజ్లో అక్కడ వాల్ మీద నిల్చొని ఉందో అలానే కాన్స్టెంట్గా అలానే నిల్చొని ఉండిపోయింది. అసలు ఎంత పెద్ద ట్విస్ట్ అంటే ఏ హౌస్ మేట్స్ అయితే సంజన గారిని మీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మీరు మాకు వద్దు, మీరు ఎందుకున్నారు, మీరు వెళ్ళిపోండి అని నామినేషన్లో పెట్టారో అంతమంది హౌస్ మేట్స్లలో సంజన గారు వద్దని అనుకున్న వాళ్ళే ఈరోజు ఎంత అంటే అది న్యూటన్స్ ఫస్ట్ లా సెకండ్ లా ఉంది కదా, దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటారు కదా. ఎంత ఫోర్స్తో రాయేస్తే మళ్ళీ అంత ఫోర్స్ తోటే మనకు రివర్స్ బ్యాక్ వస్తుంది అనేది. సో అది ఇక్కడ ఇంత బిగ్ బాస్ హౌస్లో ఇంత తొందరగా అంటే అంత తొందరగా జరిగిందండి. సంజన గారిని ఎవరైతే వద్దనుకున్నారో ఆమె వద్దురా బాబు అని కుర్రో ముర్రో అని మొట్టుకున్నారు కదా, ఇప్పుడు ఆవిడే వాళ్ళ తల మీద కిరీటమై కూర్చుంది. లైక్ ఇప్పుడు ఆవిడ రూలర్. ఎవరైతే ఓనర్స్ అనేవాళ్ళు ఆవిడని రూమ్ లోపలికి రావద్దని కండిషన్స్ పెట్టారో అదే ఓనర్స్కి ఈరోజు ఆవిడ క్యాప్టెన్ అయి వాళ్ళ పాలిట యమధర్మరాజే కూర్చుంది. ఈరోజు కెప్టెన్సీ రూమ్ ఎక్కడ ఉంటుంది? మెయిన్ హౌస్లో ఉంటుంది. మెయిన్ హౌస్ ఎక్కడుంది? ఓనర్స్ రూమ్. ఇప్పుడు ఓనర్స్కి కూడా ఎవరు పెద్ద? సంజన గారు. సో ఇంత తొందరగా అంటే అంత తొందరగా ప్రభావం చూపించింది చూడండి. సంజన గారికి దేవుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాడు. మీరు కొట్టుకోండి రా బాయ్, నేనైతే విన్నర్ అయ్యా, నేనైతే గెలిచేశాను అనే ఆనందం అయితే చాలా ఉంది. ఆమె కూడా స్టేట్మెంట్ పాస్ చేసింది, మీరు వేసుకొని నేను విన్ అయిపోయాను, అండ్ ఎవరైతే నన్ను వద్దన్నారో నేనే లోపలికి వెళ్తున్నా. ఇప్పుడు లాస్ట్లో తను అన్నది చూడండి, నేను ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా అని ఎట్లా లైక్ క్యూట్గా స్వీట్గా అడిగింది. ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు మా పర్మిషన్ తీసుకొని వెళ్ళండి, నా తర్వాత మీ పర్మిషన్ మేము తీసుకుంటామని చెప్పేసి జస్ట్ జాయల్గా వాళ్ళు మాట్లాడుకున్నారు. చాలా బాగా అనిపించింది. ఈరోజు నుంచి మన క్యాప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ సంజన గారు. సో రేపటి నుంచి గేమ్ ఇంకెలా ఉంటుందో కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా చూడాలనిపిస్తుంది. బికాజ్ సంజన గారు నార్మల్గా ఏ పని పాట లేకపోతేనే అంత కంటెంట్ ఇచ్చింది మనకు. ఇప్పుడు తనే ఆ హౌస్ యొక్క క్యాప్టెన్ అంటే మనకు
వాళ్ళని ఎట్లా ఆడుకుంటుంది అండ్ వాళ్ళతోటి ఎట్లా కంటెంట్ ఇప్పిస్తుంది అనేది 1 మినిట్ కూడా నాకు టైం వేస్ట్ చేయకుండా చూడాలి అన్నట్ట ఆతురత ఉంది. లైక్ ఎందుకంటే తను బాగా చేస్తుంది ప్రతిదీ, ఒక వే ఆఫ్ థింకింగ్ అనేది బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది అనే క్యూరియాసిటీ ఉంది నాకు కూడా. చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. ఇంతేనండి ఈరోజు ముచ్చట్లు. బిగ్ బాస్ మార్నింగ్ నుంచి ఇప్పుడు నైట్ 12:30 వరకు జరిగిన ముచ్చట్లు ఇవేనండి. నా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క లైక్స్, మీ యొక్క సబ్స్క్రిప్షన్స్ అనేది నాకు కొంచెం బూస్టప్ ఇస్తుంది. నేను ఇంకా వీడియోస్ని చేయడం కోసమని నాకు కొంచెం సపోర్ట్ని ఇస్తుంది. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.